జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారథి అన్న గుడిపాటి నరసింహ గారికి, అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి అన్న సత్యం రాజేశ్వరరావు గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ సోదరులు కొండి షర్బుల్లా గారికి, మున్సిపల్ కో లీడర్ సోదరులు కుమ్మగుంట వేణుగోపాల్ గారికి, జిల్లా సేవాదళ చీఫ్ సోదరులు ఆలెటి మాణిక్యం గారికి, అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం గారికి, అలాగే 6వ వార్డు కౌన్సిలర్ సోదరులు శ్రీముల సునీల్ రెడ్డి గారికి, 14వ వార్డు ఇన్ఛార్జ్ సోదరులు సత్యకి దశరథ గారికి, మధుకర్ రెడ్డి గారికి, రాజీవ్ గారికి, అలాగే జిల్లా వాణిజ్య చైర్మన్ సోదరులు మాజీ మున్సిపల్ సింగార్ గారికి, అలాగే చివల మండల పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీరామ్ నాయక్ గారికి, అలాగే వార్డు కౌన్సిలర్ సోదరులు నాలుపాటి శ్రీనివాస్ గారికి, అలాగే నాగు నాయక్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకు, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం యొక్క ఉద్దేశం మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయుడు పూర్తిగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇందులో వాస్తవం కప్పిపుచ్చి ప్రజలను మభ్యపెట్టి ఈ 12 సంవత్సరాల నుంచి దేశాన్ని ఎదుర్కొన్న మోడీ ప్రభుత్వం ఏదైతే డీలిమిటేషన్ చేసేదానికి గాను మహిళా బిల్లు అనే సాకు చూపిస్తూ ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ఇదేదో మహిళా బిల్లు మేము పెడతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు కానీ విపక్షాలన్నీ కూడా ఎదుర్కొంటున్నాయని చెప్పి వాళ్ళు ఏదో ప్రచారం చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు, అలాగే జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రియాంక గాంధీ గారు, మరియు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు, వీరందరూ కూడా, అలాగే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారు, వీరందరూ ఈ బిల్లును వ్యతిరేకించి పార్లమెంట్లో విజయం సాధించిన సందర్భం చాలా సంతోషకరమైన విషయం. దక్షిణాది రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఇది సంతోషకరమైన విషయం. ఏదైతే గతంలో కేంద్రాలు సూచించడానికి అనుగుణంగా ఈ దక్షిణాది రాష్ట్రాల ప్రజలందరూ కూడా అప్పట్లోనే జనాభా నియంత్రణ కోసం ఆ రోజు కుటుంబ నియంత్రణ పాటించడం జరిగింది. ఆ రకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలు కూడా తక్కువ సంఖ్య కనబడతా ఉంది. ఉత్తరాది దేశంలో ఇప్పుడు ఏదైతే ఉత్తర భారతదేశంలో బీజేపీకి ఎక్కడైతే అనుకూలంగా ఉన్నదో ఆ అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో పార్లమెంట్ సభ్యుల సీట్లను పెంచుకోవడం కోసమే ప్రత్యేకంగా ఒక బిల్లును తెస్తూ ఆ బిల్లును దాంతో పాటుగా మహిళా రిజర్వేషన్ బిల్ అంటూ దాన్ని మభ్యపెట్టి అసంబద్ధ పూర్తిగా ఉన్నటువంటి ఆ బిల్లును వ్యతిరేకిస్తూ దిగ్విజయం సాధించిన మా ప్రతిపక్ష నాయకులు, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడైనటువంటి దేశానికి కాబోయే ప్రధానమంత్రి, భావి భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి నేను పక్కన కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, ఇది దక్షిణ భారతదేశ ప్రజల, మొత్తం దేశ ప్రజలు కూడా ఇది ఒక విజయంగా పరిగణిస్తూ ఈ సందర్భంగా గౌరవనీయులు